ఇక మెయిన్ వార్తలోకి వెళ్ళే ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు కుల వివక్షత. ఇంకో చూడండి, ఇది ప్రధానమైనది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుల వివక్షత. ఆయన మొన్ననే పదవి అలంకరించిండు, రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయబడ్డాడు. దేశ ప్రధాని, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అధికారులు అందరి సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిండు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. రాష్ట్రపతికి అవమానం జరిగింది, రామ్నాథ్ కోవింద్ గారికి అవమానం జరిగింది, బీహార్ ముఖ్యమంత్రికి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అవమానం జరిగింది, ప్రస్తుతం ఉన్న ద్రౌపది ముర్ము గారికి అవమానం జరిగింది. ఇప్పుడున్నటువంటి చీఫ్ జస్టిస్, అత్యున్నతమైనటువంటి భారత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ కూడా వివక్షత మొదలైంది. ఎడిపోతుంది ఈ ధర్మము? ఈ ధర్మంని ఎవడు మోస్తున్నాడు? ఈ ధర్మం ఎవడి కోసం పనిచేస్తుంది? ఈ ధర్మము ఎవడు పెంచి పోషిస్తున్నాడు? ఈ ధర్మానికి ఉన్నటువంటి అలవాటు ఏమైపోయింది? ఈ ధర్మాన్ని పాటించేటువంటి నాయకులు ఎవడు? ఈ ధర్మం కోసం పనిచేసేటువంటి నాయకుడు ఎవడు? ఈ ధర్మాన్ని పెంచి పోషించేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవడు తీసుకొచ్చాడు? ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, అత్యున్నతమైన న్యాయస్థానం అది. ఆయనకే కుల వివక్షత. సొంత రాష్ట్రానికి పిలిచినటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు చీఫ్ జస్టిస్ అయినటువంటి నేపథ్యంలో సన్మానించుకునేటువంటి కార్యక్రమాన్ని పిలిస్తే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, ఆ రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ, అక్కడ ఉన్నటువంటి ఏ ఏరియాలో ఆయనే పార్టిసిపేట్ అవుతున్నాడో అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ రాకపోవడం ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానాన్ని అధిరోహించినటువంటి ఒక వ్యక్తి ఆ రాష్ట్రానికి వస్తే గౌరవం లేకపోతే ఇక మిగిలినటువంటి వ్యక్తులకు ఎంత భయంకరంగా పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. చదువుకున్న మేధావులు, పరిపాలించేటువంటి మేధావులు, రాజ్యాంగానికి లోబడి పనిచేసేటువంటి అధికారులు, ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్సీ ద్వారా జీతాలు తీసుకునేటువంటి అధికారులు ఎవరి కోసం పనిచేయాలి? ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి, భారత రాజ్యాంగం కోసం పనిచేయాలి. కానీ కులం కోసం పనిచేసేటువంటి నాయకులు తయారయ్యారు, కులం కోసం మాత్రమే పనిచేసేటువంటి నాయకులు తయారైపోయారు, మతం కోసం పనిచేసేటువంటి నాయకులు ఎక్కువైపోయారు. ఎవరి కోసం ఎంత ఎడిపోతుంది నా దేశం? ఏమైపోతుంది దేశము? ఒక పక్కన ఇవాళ ఉన్నటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకి, ఎవరైతే బీజేపీ నాయకులరో, ఎవరైతే బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళంలో ఉన్నటువంటి క్రియాశీలక పాత్ర పోషించేటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో ఇలా వాళ్ళే కదా అరెస్ట్ అవుతుంది. ఇలా మన భారత సమాచారాన్ని, భారత సంబంధించినటువంటి సమాచారాన్ని, సైనిక సమాచారాన్ని, మనకున్నటువంటి ఏదైతే చెప్పలేనటువంటి సమాచారాన్ని ఎవరు చేరవేసినారంటే ఉగ్రవాదులకి ఇలా చేరవేసేటువంటి నాయకులు ఎవరంటే బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే కదా, బీజేపీలో ఉన్నటువంటి మేధావులే కదా. ఇలా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల మీద వివక్షత గురి చేస్తూ ఉంటారు, భయంకరంగా ఇబ్బందులు గురి చేస్తారు. ఇవాళ వాళ్ళు నిజంగా వాళ్ళు అంత పెద్ద సమాచారాన్ని కూడా పక్క దేశానికి ఇచ్చేసి ఇలా భారతదేశం మీద ఇలా బాణుబాంబులు వేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బ్రాహ్మణ్సేనా, వాళ్ళ అగ్రవర్ణ కులానికి సంబంధించిన వ్యక్తుల, వాళ్ళకో న్యాయము. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అయినా తప్పు చేస్తే ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వాళ్ళే వచ్చి మనం చంపేయాలని రోడ్ల మీదకి వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నాలు రాష్ట్రాలకు లేచి మొత్తం శాంతి భద్రతలకు విభతం కలిగించే విధంగా కుట్ర కుతంత్రాలు వేస్తారు. మరి ఇలా ఉన్నటువంటి మన సమాచారాన్ని ఇవాళ పాకిస్తాన్కి చేరేసినటువంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిళ్ళు. మరి ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాష్ట్రాలకు చేయలేకపోతున్నాం? ఎందుకు వాళ్ళు ఉగ్రవాదులకి చేరవేసిన సమాచారాన్ని వీళ్ళు ఉగ్రవాదులుగా ఎందుకు మనం ట్రీట్ చేయలేకపోతున్నాం? అదే విషయంలో ఇవాళ బరిగల శివారు అనే వ్యక్తి మాట్లాడితే ఇవాళ ఉగ్రవాది అంటారు, రాజద్రోహం కింద కేసు పెడతా అంటారు, వీడు నిజంగా మతోన్మాది అంటారు, లేకపోతే వీడు క్రైస్తవ బిడ్డ అంటారు, గొర్రె అంటారు, లేకపోతే వీడు దళితుడు అంటారు, వీడు మాలోడు, మాది కూడా అంటారు. ఎంత బాధ అంటే అంత బాధ.
నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నంటే, ఇవాళ ఉన్నటువంటి ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తే కనీసం అక్కడికి వచ్చినటువంటి డీజీపీ, చీఫ్ సెక్రటరీ, అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ రాకపోవడం ఇది వివక్షత కాదా? ఇవాళ ఉన్నటువంటి మన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినటువంటి వాళ్ళకు మాత్రమే గౌరవప్రదాల? ఎవరి పక్షాన్ని నడుస్తుంది ఈ దేశము? ఎవరు నడిపిస్తున్నారు ఈ దేశాన్ని? భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ సమానం అని చెప్పిండు. రాజ్యాంగం అందరికీ సమానమే అని చెప్పిన తర్వాత కొంతమంది ఇలా మతోన్మాదులు, ఇలా అధికారులు, ఇవాళ ఉన్నటువంటి పరిపాలించేటువంటి పరిపాలకులు కూడా ఇవాళ కుల వివక్షతను పట్టుకొని ఇవాళ ఇంకా అదే కులాన్ని పట్టుకొని ఇవాళ నడిపించేటువంటి దౌర్భాగ్యాల పరిస్థితులు అంటే ఎడిపోతుంది నా దేశం అనేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కుల వివక్షత. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి మేధావులారా, ఎవడు మన గురించి ఎప్పుడు రాసి పెట్టుకోండి. నేను చెప్పేటువంటి వీడియోస్ ఎవడు ఎప్పుడు, ఏ టీవీ ఛానల్ ఎప్పుడు, అగ్రవర్ణాలు చెప్తారా? అగ్రవర్ణ టీవీ ఛానల్ చెప్తాయా మనలాగా? బీసీలు చెప్తారా మనలాగా? మనం పడే బాధ వాళ్ళకి తెలుస్తుందా? మనం అనుభవించేటువంటి వివక్షత మనకి అర్థమవుతుందా? మరి వాళ్ళ ఛానల్ ఎందుకు చూస్తారే? వాళ్ళ ఛానల్ అన్నీ బంద్ చేయండి. వాళ్ళ టీవీ ఛానల్స్, వాళ్ళ పేపర్లు, వాళ్ళన్నీ చదవడం బంద్ చేసి ఇవాళ ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పనిచేసేటువంటి ఎంతమంది ఉన్నారో వాళ్ళ టీవీ ఛానల్స్ చూడండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం కష్టపడేటువంటి వాళ్లకు ప్రోత్సహించండి. మహనీయుల కోసం పరితాపించేటువంటి నాయకుల కోసం కష్టపడండి, వాళ్ళని ఆదరించండి, పే బ్యాక్ టు ద సొసైటీ అండి, వాళ్ళ కోసం మీరు నిలబడండి. అగ్రవర్ణాలు నిజంగా మనల్ని ఎలాగో ప్రేమించరు. అగ్రవర్ణాలు ఏదో మనవల దగ్గర తీసుకోగానే మనం ఏదో వాళ్ళ భుజాల మీద ఎక్కినట్టు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చెప్పుల కిందనే ఉంచాలని చూస్తారు. ఏ హోదాలో ఉన్నా అదే తరహాలో చూస్తారు. ఇది నీ కోసం ప్రశ్నించే గొంతుక. ఇవాళ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ భారతదేశంలో మనం మాత్రమే, మనం నిలబడితే రాజ్యాధికారం వస్తుంది. మనం నిలబడితే ఇలా అగ్రవర్ణాలు కూడా మన దగ్గరకు వస్తారు. మరి అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇవాళ మనం ఎవరిని ప్రేమించాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఏ రాజ్యాధికారం కోసం ఆలోచించాలి, ఏ జాతుల కోసం ఆలోచించాలన్నటువంటి పరిస్థితి ఇంకా లేకపోతే ఏ జనరేషన్లో ఉన్నాం, ఎలాంటి బతుకుతున్నామో అని చెప్పడానికి ఇది ఒక వివక్షత అనేటువంటి నేపథ్యం గుడిస్తున్నా. ప్రధాన వార్తలోకి వెళ్ళే ముందు ఇక చూడండి ఎట్లుందో. కుల వివక్షత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి కుల వివక్షత. ప్రధానంగా ఏ పేపర్లో రాయరు, నువ్వు చూడండి, ఏ పేపర్లో రాయరు. రాసిన చిన్న చిన్న హెడ్డింగ్సే ఉంటాయి. వాళ్ళకు అనుకూలంగానే రాస్తారు. మీరు పేపర్లలో చూడండి, నేను చదువుతున్నటువంటి వీడియోలు చూడండి, పేపర్లలో చూడండి, అన్ని పేపర్లలో కూడా సెర్చ్ చేయండి. అన్ని పేపర్లలో, అన్ని టీవీ ఛానల్ చూడండి, బ్రాహ్మణ్ మీడియాని చూడండి, అగ్రవర్ణ పేపర్లు, అగ్రవర్ణ మీడియాలు చూడండి, అగ్రవర్ణ లైవ్ చూడండి, ఉన్నటువంటి నేషనల్ మీడియాని చూడండి, ఇవాళ ఉన్నటువంటి దళితుల కోసం కొట్టినటువంటి టీవీ ఛానల్స్, దళితుల కోసం మాట్లాడినటువంటి నేపథ్యం చూడండి. చాలా తేడా ఉంటుంది. నక్కకు నాగలింగానికి ఉన్నంత తేడా ఉంటుంది. అయినా మనకు బుద్ధి రాదు. మనం ఏంటంటే అగ్రవర్ణాలను ప్రేమించాలి, మానవులను కించపరచాలి. అగ్రవర్ణుడు వాడు ఏం పెట్టినా అది బంగారంలాగా ఉంటుంది. ఇలా అందాల పోటీలు ఆడుతున్నాయి. వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు అందంగా ఉంటారు. మనోళ్ళు మాత్రం సుందరికరంగా ఉండరు. ఇలా మనోళ్ళు మనకు అర్థం కారనేటువంటి నేపథ్యం. అందుకోసమే మనది మనం చూడాలి. మన వ్యవస్థలో మనం ఎంతవరకు నిలబడుతున్నామో కావాలి. ఈ వ్యవస్థను మనం ఎంతవరకు మోస్తున్నామో కావాలి. ఈ వ్యవస్థలో నీ పాత్ర ఎంతవరకు ఉందో కావాలి. ఈ వ్యవస్థలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నావో కావాలి. ఎంతవరకు నువ్వు నిలబడుతున్నావో కావాలి. ఆ మహనీయులు త్యాగం చేసినటువంటి, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి ఆ మూలవాసుల కోసం ఎంతవరకు నిలబడుతున్నావో కావాలి. ఆ మూలవాసులు వదిలేసినటువంటి ఆయుధాన్ని ఎంతవరకు సమాజానికి అందిస్తున్నావో కావాలి.